నా పేరు అడపా వేణు. నేను పిఎన్టీ కాలనీ నుంచి వచ్చాను, రాజమండ్రి. భర్త బాబు సాయం చేస్తాడని మేము వచ్చాము. 3 నెలలు పెట్టి తిరుగుతున్నాం, మాకు అవ్వలేదు. ఇప్పుడు ఇంకా వచ్చే వరకు ఉందామని మేము వచ్చాం. మాకు ఇల్లు పట్టా వచ్చి ఆఫ్ చేశారు. మేము 32 సంవత్సరాలు పెట్టి రాజమండ్రిలోనే ఉంటున్నాము. మా ఊర్లో మీరు ఇల్లు లోన్ తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అనేసి ఆఫ్ చేశారు మాకు పట్టా. అందుకని సార్ హెల్ప్ చేస్తారని మేము వచ్చాం. మాకు సాయం చేత రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్ బాబు వచ్చిన కాడి నుంచి మాకు పెన్షన్ వస్తుందండి, అమ్మఒడి వస్తుంది, మళ్ళీ రైతు భరోసా వస్తుంది, ఈ డోకరాలో రద్దు పావలా వడ్డీలు వస్తున్నాయి. బాగా జరుగుతుందండి మాకు. జగన్ బాబు వచ్చిన కాడి నుంచి బాగా జరుగుతుంది. భర్త బాబు దగ్గరికి దీని గురించి హెల్ప్ గురించి వచ్చాం మేము. ఎందుకు ఆపారని రాజశేఖర రెడ్డి గారు నీటాడు తీసుకున్నారండి మీరు అనేసి. మేము తీసుకోలేదండి అసలు. మా ఆయన గారు వాళ్ళ తమ్ముడు ఎవరో రేషన్ ఆధార్ కార్డు అడిగితే ఇచ్చారంట. ఇచ్చేటోళ్ళు మరి వాళ్ళు తీసుకున్నారో లేదో మనకు తెలియదు. అది రేపు పట్ట ఇస్తారని వాళ్ళు మాకు తెలిసింది ఇలా తీసుకున్నారని. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగాము మేము. చాలా దక్కలు తిరిగి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాము. సార్ మాకు హెల్ప్ చేసి పెడతారని, మేము కూలి పని చేసుకునే వాళ్ళమేనండి, మేము హెల్ప్ చేస్తారని వచ్చాం. మా మనవడికి కూడా ఆరోగ్యశ్రీ మేము హార్ట్కి 2 సర్జరీలు చేయించామండి మేము. 3వ సర్జరీకి ఇప్పుడు మళ్ళీ మందులు వాడుతున్నామండి. హార్ట్కి 3 కన్నాలు ఉన్నాయి మా బాబుకి. మా మనవడికి తండ్రి లేడు. మాకు భర్త బాబు సాయం చేయాలి. అక్కడేమో మాకు హైదరాబాద్ వెళ్తే మేము బిల్లులు అవ్వలేదు, మీకు చెయ్యమన్నారు మొన్న. చేయమంటే మేము వచ్చేసాము. డబ్బులు ఇచ్చి కొంచెం తంటేయించి వచ్చేసాం. చిన్న బాబు 3వసారి బాబునే భర్త బాబుని అడిగి మేము రికమెండేషన్ చేసుకొని ఆ సర్జరీ చేయించుకోవాలండి మేము. అదే మాకు 90 గృహాలు వచ్చినాయండి. అది బ్లాక్ అది గొట్టాల పైపు, రిటర్న్ పైపు గొట్టాలు బ్లాక్ అయిపోయినాయండి. నేను అంత పెట్టుబడి పెట్టుకుని చేయించుకోలేక నాకు లోన్కి స్టక్ అయిపోతుందండి. చేయించి అడుగుదామని వచ్చానండి. నాకు పెన్షన్ వస్తుందండి. టెన్షన్గా వాలంటీర్స్ 1వ తారీఖు కల్లా తెచ్చిస్తున్నారండి, తలుపు కొట్టిస్తున్నారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. తర్వాత రేషన్ కూడా అండి, ఇంటి గుమ్మంలోకి వచ్చి రేషన్ కూడా 1వ తారీఖు కల్లా రేషన్ కూడా అందుతుందండి. గతంలో ఎన్నో రేషన్కి 1వ తారీఖు 10వ తారీఖు వెళ్ళిన రోజు అంది కాదండి. రోజంతా నుంచున్న ముద్రలు పడి కాదండి, 10వ తారీఖు దాకా కూడా సరుకు అందేది కాదండి. ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ 2 పథకాలు కూడా బ్రహ్మాండంగా అందుతున్నాయండి. వీధులు కూడా భర్త గారు గతంలో ఏప్రిల్ నెలలో భర్త గారు సర్వే చేసి రాజమండ్రి శ్రీరామనగరం మొత్తం ఆ చుట్టుపక్కలన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసారండి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అండి బ్రహ్మాండంగా ఉన్నాయండి రోడ్లు. జగన్ గారు ప్రభుత్వం భర్త గారు ఎంపీగా రావాలని కోరుకుంటున్నామండి. రాజమండ్రి ఎమ్మెల్యేగా మన భర్త గారు రావాలని కోరుకుంటున్నామండి. రాజమండ్రి ఇంకా అభివృద్ధిలోకి చేయిస్తారని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఇప్పుడు నోటంటే ఏంటంటే భర్త గారు దగ్గరికి వెళ్ళండి, మా కష్టాలు తీరుతాయి, ఆయన పేదల పనిటి అని చెప్తున్నాం. బట్టి నేను వచ్చానండి ఈ రోజుని. నాకు అక్కడ రిటర్న్ గొట్టాలు బ్లాక్ అయిపోయి స్టక్ అయిపోయిన వాళ్ళని నాకు ఇంట్లోకి వచ్చేస్తుందండి. అది కొద్దిగా సాయం చేస్తారని వచ్చానండి. అంత పెట్టుబడి పెట్టుకోలేక నేను వచ్చానండి.